చరిత్రలో అనేక గొప్ప మహిళలు ఉన్నారు, కానీ అధికారం లేకుండానే హృదయాలపై పాలించిన ఒక మహిళ ఉంది. ఆమె వద్ద బలం చూపించే శక్తి లేదు, కానీ సహనం ఉంది. ఆమె పేరు వినగానే భక్తి మేలుకుంటుంది. ఆమె జీవితం చూసినప్పుడు ఈమాన్ పెరుగుతుంది. ఒక తండ్రి తన కుమార్తెను నా భాగమని చెప్పినప్పుడు ఆ బంధం సాధారణం కాదు. ఆ కుమార్తె పవిత్రతకు పేరు, సహనానికి చిరునామా, స్త్రీ గౌరవానికి ప్రతీక. ఆమె జన్నత్ స్త్రీల నాయకురాలు ఫాతిమా బింతే మొహమ్మద్ రదియల్లాహు అన్హా. ఫాతిమా బింతే మొహమ్మద్ రదియల్లాహు అన్హా జన్నత్ స్త్రీల నాయకురాలు. ఫాతిమా రదియల్లాహు అన్హా గారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు మరియు ఖతీజా రదియల్లాహు అన్హా వారి కుమార్తె. ఆమెను సయ్యదతు నిసాల్ ఆలం, ప్రపంచ మహిళల నాయకురాలుగా ప్రశంసించారు. ఫాతిమా రదియల్లాహు అన్హా పవిత్రత, సహనం, ప్రేమకు ప్రతీక. ఆమెకు సంబంధించినటువంటి 17 ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. 1. ప్రపంచంలో ప్రతి తండ్రికి తన కుమార్తె ప్రేమే, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తన కుమార్తెను తన హృదయం అని పిలిచారు. ఆ కుమార్తె పేరు ఫాతిమా బింతే మొహమ్మద్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు అన్నారు, ఫాతిమా నా భాగమే, ఆమెను బాధ పెట్టినవాడు నన్ను బాధ పెట్టినవాడే. సహీ బుఖారి మరియు ముస్లిం. ఇక 2. ఫాతిమా వారి జననం మరియు బాల్యం. ఫాతిమా రదియల్లాహు అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు మరియు ఖతీజా రదియల్లాహు అన్హా వారి కుమార్తె. తండ్రిపై మక్కా ప్రజలు రాళ్లు వేసినప్పుడు, చెత్త వేసినప్పుడు ఫాతిమా కన్నీళ్లతో తండ్రిని కాపాడింది. అందుకే ఆమెకు పేరు పెట్టారు ఉమ్ము అబీహా, అంటే తండ్రి తల్లి. ఒక తల్లి తన కుమారుని ఎలాగైతే కాపాడుతుందో ఫాతిమా కొన్ని సందర్భాల్లో తన తండ్రిని అలా కాపాడింది, కాబట్టి ఆమెకు ఈ బిరుదును ఇచ్చారు. ఇక 3. ఫాతిమా వారి వివాహం ఎంత సాదాసీదాగా జరిగిందంటే, ఫాతిమా వారి వివాహం అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హుతో జరిగింది. వారికి మంచి ఇల్లు, మంచి వస్త్రాలు, మంచి ఆహారం మరియు సంపద అయితే లేదు, కానీ గొప్ప ఈమాన్, ఇద్దరి మధ్య మంచి ప్రేమ అనుబంధాలు, అలాగే ఉన్న దాంట్లో బరకత్ ఎక్కువగా ఉండేది. ఇక 4. పేదరికంలో కూడా హుందాతనం. ఒకసారి పిండి రుబ్బుతూ ఫాతిమా చేతులు రక్తమడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన తండ్రి దగ్గరికి ఒక సేవకుడు కావాలని అడిగేందుకు వచ్చిందని తెలుసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెకు బదులుగా ఒక దువా నేర్పారు. సుబ్హానల్లా 33 సార్లు, అల్హమ్దులిల్లా 33 సార్లు, అల్లాహు అక్బర్ 34 సార్లు. ఇది ప్రపంచ సంపద కంటే గొప్పదని చెప్పారు. ఇక 5. ఫాతిమా వారి కుటుంబం. తండ్రి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, తల్లి ఖతీజా బింతే ఖువైలిద్ రదియల్లాహు అన్హా, భర్త అలీ ఇబ్నే అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు. ఇతను ప్రవక్త యొక్క బంధువు మరియు 4వ ఖలీఫా కూడా. ఫాతిమా వారి పిల్లలు హసన్ రదియల్లాహు అన్హు, హుస్సేన్ రదియల్లాహు అన్హు, జైనబ్ రదియల్లాహు అన్హా, ఉమ్ము కుల్సుమ్ రదియల్లాహు అన్హా. వీరిది ఇస్లాం చరిత్రలోనే అత్యంత గొప్ప కుటుంబం. ఇక 6వది, ప్రవక్త మరణించిన తర్వాత ఫాతిమా గుండె పగిలిపోయింది. ఆమె అన్నారు, ఇప్పుడు ఈ ప్రపంచం చీకటి అయిపోయింది. తర్వాత ఆ బాధతో 6 నెలల్లోనే ఆమె కూడా చనిపోయారు. ఇక 7. ఫాతిమా వారికి తండ్రి పట్ల అపారమైన ప్రేమ ఉండేది. ఒకసారి మక్కా ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సజ్దాలో ఉన్నప్పుడు ఆయన మీద ఒంటె పేగులు వేశారు. అప్పుడు చిన్న వయసులో ఉన్నటువంటి ఫాతిమా పరిగెత్తుకుంటూ వచ్చి అవి తొలగించి కన్నీళ్లతో తండ్రిని శుభ్రం చేసింది. అందుకే ఆమెకు పేరు వచ్చింది ఉమ్ము అబీహా, తండ్రికి తల్లి లాంటిది అని. ఇక 8. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఆమె కోసం నిలబడేవారు. ప్రవక్త ఆమె వచ్చినప్పుడు లేచి నిలబడేవారు. ఆమెకు తాను కూర్చున్న స్థలం కూడా ఇచ్చేవారు. అలాగే ఆమెను ముద్దు పెట్టుకునేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫాతిమా నా హృదయం, ఇది ఆమె గౌరవాన్ని చూపిస్తుంది. ఇక 9వది, తక్కువలో ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండేవారు. ఫాతిమా వారి ఇంట్లో కొన్నిసార్లు 3 రోజులు ఆహారం ఉండేది కాదు, అయినా ఆమె ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు. ఇక 10. దాన ధర్మాల పట్ల ఆమెకు ఉన్నటువంటి ప్రేమ. ఒకసారి ఆమె తన పెళ్లి దుస్తులు మరియు తన ఆహారం పేదవారికి ఇచ్చేసింది. ఆ రోజే ఈ ఆయత్ అవతరించిందని ముఫస్సిరీన్లు చెప్పారు. వారు తాము అవసరంలో ఉన్న ఇతరులకు ఇస్తారు. సూరే అల్ హష్ర్ సూరా నంబర్ 59 ఆయత్ నంబర్ 9. ఇక 11. ఆమె జన్నత్ హోదా. ప్రవక్త వారు అన్నారు, ఫాతిమా జన్నత్ స్త్రీల నాయకురాలు. సహీ బుఖారి. ఇది ఆమె ఈమాన్ మరియు సహనం, ఆమె పవిత్రతకు సాక్ష్యం. ఇక 12వది, రహస్యాన్ని కాపాడిన కుమార్తె. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి రోజుల్లో ఫాతిమా చెవిలో ఏదో చెప్పారు, ఆమె ఏడ్చింది. తర్వాత మళ్ళీ చెప్పారు, ఆమె నవ్వింది. తర్వాత ఆమె చెప్పింది, నాన్న త్వరలో మరణిస్తారని చెప్పారు. తర్వాత నేను ఆయన కుటుంబంలో మొదట మరణిస్తానని చెప్పారు. ఆ రహస్యాన్ని ఆమె జీవితాంతం బయటకు చెప్పలేదు. ఇక 13. ఫాతిమా గారి వినయం. ఫాతిమా రదియల్లాహు అన్హా వారు ఎప్పుడూ తనను ప్రత్యేకంగా చూడమని అడగలేదు. తండ్రి ప్రవక్త అయినా ఆమె సాధారణ ముస్లిం స్త్రీలా జీవించింది. ఇక 14. స్త్రీలకు ఆదర్శంగా నిలిచారు.
చూపించారు ఫాతిమా రదియల్లాహు అన్హా వారు ఒక భార్యగా ఎలా ఉండాలి, తల్లిగా ఎలా ఉండాలి, కుమార్తెగా ఎలా ఉండాలి, ఒక ముస్లిం స్త్రీగా ఎలా ఉండాలి. హయా అంటే సిగ్గు విషయంలో ఆమెనే సాటి. 15 ఫాతిమా రదియల్లాహు అన్హా శ్రమించే స్త్రీ. ఆమె ప్రవక్త కుమార్తె అయినా ఇంటి పనులు స్వయంగా చేసేవారు, నీళ్లు మోసేవారు, పిండి రుబ్బేవారు, ఇల్లు శుభ్రం చేసేవారు. ఇస్లాం స్త్రీని పని నుండి విముక్తి చేయలేదు, గౌరవంతో పని చేయడం నేర్పింది. ఇక 16 భర్త పట్ల విధేయత మరియు గౌరవం. ఫాతిమా రదియల్లాహు అన్హా ఎప్పుడు కూడా అలీ వారితో గొడవ పడలేదు, పేదరికంలో కూడా భర్తను నిందించలేదు. ఇద్దరి మధ్య ప్రేమకు కారణం డబ్బు కాదు, దువా మరియు ఈమాన్. ఇక 17 ఫాతిమా రదియల్లాహు అన్హా వారి మరణం కూడా ఒక ధర్మ సందేశం. ఆమె మరణ సమయంలో కూడా వినయం చూపించారు. తన జనాజా కూడా ఇతర మహిళల కంటే ప్రత్యేకంగా కనిపించకూడదని కోరారు. జీవితంలోనే కాదు మరణంలో కూడా హయా చూపిస్తూ, నా మయ్యత్ను చీకటి పడిన తర్వాత తీసుకెళ్ళండి, పరపురుషులు కూడా నా శవాన్ని చూడడానికి వీల్లేదని చెప్పారు ఫాతిమా రదియల్లాహు అన్హా. ఫాతిమా రదియల్లాహు అన్హా మనకు ఒక చరిత్ర కాదు, ఆమె ఒక జీవన విధానం. ఆమె ఒక స్పీచ్ కాదు, ఆమె ఒక మౌన దావత్. ఆమె మనకు చెబుతుంది సంపద లేకపోయినా సంతోషంగా ఎలా ఉండాలో, బాధల్లోనూ అల్లా మీద ఎలా నమ్మకం పెట్టుకోవాలో. స్త్రీ అంటే బలహీనత కాదు, పవిత్రత అని. ఈ రోజు మన కుమార్తెలకు అన్నం నేర్పిస్తున్నాం, కానీ ఫాతిమా రదియల్లాహు అన్హా నేర్పినది హయా, సబర్, ఈమాన్ నేర్పిస్తున్నామా? అల్లా మన కుమార్తెలను ఫాతిమా రదియల్లాహు అన్హాలా తీర్చిదిద్దుగాక, మన తల్లులను ఖతీజా రదియల్లాహు అన్హాలా మార్చుగాక, మన ఇళ్లను జన్నత్ తోటలుగా చేయుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.